రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. దైవజనాంగమా, సండే సర్వీస్ ఇక మీదట షాలిమార్ ఫంక్షన్ హాల్లో జరగదు. ప్రతి ఆదివారం తెల్లవారి 10 గంటలకు ఇక్కడే జరుగుతుంది. అక్కడికి వెళ్ళిపోగలరు ఎవరైనా. అక్కడ క్యాన్సిల్ అయింది, ఎందుకంటే మొన్న మా ఎక్విప్మెంట్స్ కాలిపోయినాయి. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఆదివారం తెల్లవారి 10 గంటలకు మోతీనగర్ అంటే బోరబండారు పోయే రోడ్లో సినిమా హాల్ ఉంది. ఇక్కడ విజేత థియేటర్, దాని ఆపోజిట్లో ఉంది కర్మైల్ చర్చ్. పెద్ద ఎత్తుగా బిల్డింగ్ ఉంది, మీకు కనబడుతుంది. అక్కడ ప్రతి ఆదివారం తెల్లవారి 10 గంటలకు సండే సర్వీస్ ఉంటుంది. రావాలనుకున్న వాళ్ళందరూ ఇక్కడికే రండి, అక్కడికి వెళ్ళకండి. ప్రకటన నంబర్ 2. ఎవరైతే మేము దహనయాగమునకు సంబంధమైన ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ పంపించున్నామో వాళ్ళు పంపించారు. కొందరేమో ఫోన్లు చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు, అయ్యా వెయ్యలేమా, మేము ఫామ్ తెప్పించుకోవచ్చా అని అడుగుతున్నారు. నేను మే నెల 25th అన్నది లాస్ట్ డేట్గా పెట్టాను. ఇప్పుడు నేను డేట్ పొడిగించాను. ఆ డేట్ మీకు కాదు, సంఘంలో ఉన్న మీకు కాదు, మీరు ఇచ్చిన తీసుకొని నేను. వేరే రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, వేరే జిల్లాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ కొరకు పొడిగించాను. జూన్ 25 వరకు పొడిగించాను. మే 25 నుండి జూన్ 25, 1 మంత్ పొడిగించాను. కావాలనుకున్న వాళ్ళు వెంటనే అయ్యా మాకు బర్ంట్ ఆఫరింగ్ ఫామ్ పంపించండి అంటే చాలు, మేము పంపిస్తాం. వెంటనే దాంతో ఇన్స్ట్రక్షన్స్ కూడా పంపిస్తాం. వెంటనే అది ఫిలప్ చేసి మీరు పంపించాలి. ఫిలప్ చేసి పంపించినప్పుడు మీకు వేరొక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ నేను ఇప్పుడే చెప్తున్నాను, 970170681. ఇంగ్లీష్లో చెప్తాను, 9701770681. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే విషయాలన్నీ మీకు ఆయన చెప్తాడు. నేనేమీ డీల్ చేయను, నేను కేవలం ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తాను అంతే. దినమెల్లా నేను కొన్ని రీసెర్చ్ చేస్తుంటాను, రకరకాల రీసెర్చ్ చేస్తుంటాను. ఒక్కొక్కడికి ఒక్కొక్క పని ఇచ్చున్నాను, ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేస్తుంటారు. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 1, నెంబర్ 2 ఇస్ క్లోజ్డ్. ఇప్పుడు గ్రంథముల సంగతి చెప్తున్నాను. గ్రంథముల మొత్తం మీకు కావాలంటే 6500 రూపాయలు పంపిస్తే మొత్తము గ్రంథములన్నీ పంపిస్తాం. ఎంతవరకు భారతదేశంలో ఏ భాషలో కూడా ఎవడు రాయలేని గ్రంథములు నా చేత దేవుడు రాయించాడు. అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అబ్రామ్ అన్నాడు, అబ్రామా అనుకుంటాడు, నేను 75 ఏళ్ళ వయసు, నాకు ఎవడరా పేరు పెట్టి పిలుస్తున్నాడని.
బికాజ్ మరి ఆయన ఊర్లో ఉండేవాడు. ఉర్, మీకు తెలుసా ఉర్ అనే శబ్దం ఏ శబ్దమో? ఇంతవరకు ఇండియాలో ఏ క్రైస్తవుడు చెప్పలేదు ఈ మాట. ఉర్ అనే శబ్దము అరబ్బీ శబ్దము. ఆ ఉర్ ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న ఇరాక్, యుఆర్, ఉర్, అది ఊరు కాదు, ఉర్. ఉర్ అనే శబ్దము, ద సౌండ్ ఉర్ ఈజ్ ఎన్ అరబ్బీ సౌండ్. ఆ ఉర్ ఏది అనంటే సద్దాం హుస్సేన్ పరిపాలించాడే ఇరాక్, అది ఉర్, అప్పటి ఉర్. పిమ్మట రాజకుమార పుత్రిక అని ఒక వర్తమానం చెప్పాను. ఆ వర్తమానం ఇప్పటికి సుమారుగా ఒక 7,000 ఎంతో చూశారు, నాకు గుర్తులేదు సరిగ్గా. పరమగీతార్థము అనడం కూడా చేత కాకపోతే, అయ్యా పరమగీతం పుస్తకం పంపించండి అను అంటే పంపిస్తాను. 1,100 రూపీస్, 1,100 రూపీస్ ఆ బుక్ మీ దగ్గరికి వస్తుంది. నేను ఇందాక చెప్పాను ఫోన్ నెంబర్, ఆ ఫోన్కి ఫోన్ చేసి కనుక్కోవాలి. ప్రకటన నంబర్ 4. మీరు ఫామ్ దహనయాగం యొక్క ఫామ్ అనండి, మీకు అర్థం కాకపోతే. దహనయాగం యొక్క ఫామ్ చర్చి వాళ్ళు ఇస్తే పుచ్చుకోను. టైం పొడిగించింది హైదరాబాద్లో ఉన్న మనుషుల కొరకు, సికింద్రాబాద్లో ఉన్న మనుషుల కొరకు కాదు, వేరే జిల్లాల్లో ఉన్నవాళ్ళు, వేరే రాష్ట్రంలో ఉన్నవాళ్ళ కొరకు టైం పొడిగించాను. వాళ్ళు వచ్చి ఏం చేయాలి? వెంటనే మాకు ఫోన్ చేసి చెప్పాలి, అయ్యా మాకు దహనయాగం ఫామ్ పంపించండి. పంపించిన వెంటనే వితిన్ 1 వీక్లో మీరు మాకు రిటర్న్ చేయాలి. జూన్ 25వ తారీఖు వరకు వాళ్ళకి నేను ఎక్స్టెన్షన్ చేసి ఉన్నాను, బయట ఉన్న వాళ్ళ కొరకు. సికింద్రాబాద్, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఎవరైతే మా చర్చ్ మెంబర్స్ కారో, వేరే చర్చెస్కి వెళ్తుంటారు, వాళ్ళు ఇక్కడికి రావాలి, కార్మేల్ చర్చ్కి రావాలి. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి రావాలి. వచ్చి ఫామ్స్ ఉంటే తీసుకొని వెళ్తారు, లేకపోతే వెళ్ళిపోతారు. ఇవి ప్రకటనలు. ఇప్పుడు నేను మీకు ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధముగా బోధకులు, పాస్టర్లు తప్పుడు బోధలు బోధిస్తున్నారో మీకు చెప్తాను, వినండి. ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో, హైదరాబాద్లో చాలా తప్పుడు బోధలు బోధిస్తున్నారు. ఎలాగ బోధిస్తున్నారో మీకు చెప్తానేనండి. ఏమిటిది? ఉజ్జీవము ఇచ్చే ఒక రాజు కథ. ఉజ్జీవము ఇచ్చేది కాదు, పుచ్చుకొనేది కాదు. ఉజ్జీవము అంటే అది ఒక ఇంద్రియము. ఉజ్జీవము అనేది ఇంద్రియము. దానికి ఇంగ్లీష్లో ఏమంటారంటే స్పిరిచువల్ సెన్సేషన్, ఆధ్యాత్మిక ఇంద్రియము, ఆత్మీయ ఇంద్రియము. దానికి ఇంగ్లీష్లో ఏమంటారు? స్పిరిచువల్ సెన్సేషన్. సెన్సేషన్ కంటికి కనిపిస్తుందా? లోపల, ఈ లోపల, ఆ లోపల ఉన్న వాళ్ళందరూ గట్టి చెప్పాలి. సెన్సేషన్ అంటే ఇంద్రియము. కనబడుతుందా? ఇవ్వడానికి దొరుకుతుందా? పుచ్చుకుందామంటే దొరుకుతుందా? వాడికి తెలియదు. వాడు ఏం రాశాడు తెలిసిన? ఆ పెద్ద పాస్టర్ గారు, వాడి పేరు మనకు అనవసరం, ఏమిటి రాశాడు? ఉజ్జీవము ఇచ్చే ఒక రాజు కథ. ఉజ్జీవము ఇచ్చేది కాదు, పుచ్చుకునేది కాదు, కనబడేది కాదు. ఉజ్జీవము ఎక్కడి నుంచి వస్తుంది? ఇట్స్ ఎ సెన్సేషన్, ఇట్స్ ఎ స్పిరిచువల్ సెన్సేషన్. ఆత్మీయ ఇంద్రియం అది. దట్ షల్ బి క్రియేటెడ్ ఇన్ యువర్ బ్రెయిన్. నీ మెదడు అది యాక్టివేషన్ వస్తుంది, యాక్టివేట్ అవుతుంది నీ మెదడులో.
అయినప్పుడు అప్పుడు నువ్వు దానికి తెలుగులో ఉజ్జీవము రగిలింపజేయబడును. ఎవడు రగిలింప చేస్తాడు? పరిశుద్ధాత్ముడు. సంఘం భూమి మీద ఎవడు స్థాపించాడు? పరిశుద్ధాత్ముడు స్థాపించాడు. అపోస్తలుల కార్యం 1:8 సంఘం ఎవడు స్థాపించాడు? పరిశుద్ధాత్ముడు స్థాపించాడు. సంఘానికి ఉద్యోగం ఎవడిస్తాడు? పాస్టర్ ఇస్తాడా? రాజు ఇస్తాడా? ఇస్తే పుచ్చుకునేదా? ఉద్యోగం ఇవ్వబడదు. తప్పుడు బోధలు బోధించుకో. ఇట్స్ ఎ స్పిరిచువల్ సెన్సేషన్. ఇట్స్ వన్ ఆఫ్ ద సెన్సేషన్ ఆఫ్ ద లార్డ్ ఆల్ మైటీ. ప్రభు అయిన సర్వశక్తిమంతులకు దేవుని యొక్క మైండ్లో, మనస్సులో ఉన్నటువంటి వాటిలో ఇదొకటి. ఉద్యోగము అనేది ఒకటి. ఇంకొక ఆయన మహాభక్తుడు, చాలా పెద్దవాడు, చాలా పెద్ద జ్ఞానవంతుడు. ఓ చూడు ఆయనతో ఎలా మాట్లాడారు, ఓ ఈయనతో ఎలా మాట్లాడినాడు, చూడు ఈయనతో ఎలా మాట్లాడినాడు, ఆయనతో ఎలా మాట్లాడు, చూడు చూడు చూడు. వేల కొద్ది జనములు వచ్చేసారు. ఆడు మన మధ్య లేడు, చచ్చిపోయినాడు. ఓ మహాజ్ఞాని అన్నాడు. ఆ జ్ఞాని ఏమన్నాడు చెప్తా నేను. సైతాన్ని దేవుడు ఎందుకు సృష్టించాడు అని అడుగుతున్నాడు. అసలు సైతాన్ అన్నవాడు ఎవడో తెలియదు వాడికి. పెద్ద జ్ఞాని, ఓ ముఖ్యమంత్రితో మాట్లాడాడు చూడు, ఓ ఫలానా పాస్టర్తో, ఓ ఫలానా వాడితో మాట్లాడాడు చూడు, అటువంటి జ్ఞాని. సైతాను దేవుడు ఎందుకు సృష్టించాడు అని రాసి ఉన్నాడు. ఇప్పుడు నేను మీకు 2 విధములుగా వాడు చెప్పిన మాట ఖండం చేసి చూపిస్తాను. దేవుడు మొదటి రోజు సృష్టించి ఏమన్నాడు? మంచిదగును గాక అన్నాడు లేదా? రెండవది వదిలే. మూడవది సృష్టించి మంచిదగును గాక అన్నాడు లేదా? నాలుగవది సృష్టించి 4వ దినం మంచిదగును గాక అన్నాడు లేదా? 5వది సృష్టించి ఆయన మంచిదగును గాక అన్నాడు లేదా? 6వ దినమన్నాడు దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క క్యారెక్టర్లో, దేవుని యొక్క స్వభావంలో మనిషిని సృష్టించినందుకు ఇది చాలా మంచిది అన్నాడు. 6వ దినము 2వ దినము మంచిదని అనలేదు, చెడ్డదని అనలేదు. ఎందుకు అనలేదు? ఈ మాట నేను విలియం కేరీ యూనివర్సిటీలో చెప్తున్నప్పుడు మనుషులు నాకు వచ్చి జోబులు ఇట్లా దోపిస్తారు. దాంతోనే కొన్నాను నన్ను. అక్కడ నుండి పంపించేనే మీకు లక్షల రూపాయలు ఇవి. విలియం కేరీ యూనివర్సిటీలో ఆవేళ వాళ్ళంతా లంచ్ చేస్తున్నప్పుడు మీకు లంచ్ ఫ్రీగా ఉంది, లంచ్ చేయండి అన్నాడు. ఓకే తెచ్చిపెట్టారు. నాకు అన్నాడు, సార్, నాకు సార్ అంటారు వాళ్ళు, సార్ స్టార్ట్ ది లంచ్ అంటే, నో ఐ హ్యావ్ నాట్ బిన్ ఇన్వైటెడ్ టు ఈట్ విత్ యూ ఆల్ పీపుల్ అన్నాను. నేను మీతో కలిసి భోజనం చేయుటకు నేను ఆహ్వానించబడలేదు అని అన్నాను. ఇట్స్ వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే 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 డోంట్ ఈట్. ఓకే సరే అయితే మీరు భోజనం చేయొద్దు అన్నాడు. మరి మేము మీకు అడగండి అన్నాను. వాళ్ళకి అది అలవాటు, భోజనం చేస్తూ అడుగుతారు. మీకు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అన్నీ ఇస్తారు, నువ్వు తింటూ మాటలు చెప్పచ్చు. ఇట్స్ ఎన్ ఆనర్, ఇట్స్ ఎ రెస్పెక్ట్ ఆఫ్ ద వెస్టర్న్ కంట్రీస్. విలియం కేరీ యూనివర్సిటీలో నేను ఆవేళ మధ్యాహ్నం నేను ఏమన్నానంటే, ఇప్పుడు విలియం కేరీ యూనివర్సిటీ ఎక్కడుంది? లాస్ ఏంజల్లో ఎక్కడుంది? ఆరెంజ్ బుల్వాడో. వాళ్ళ భాషలో బుల్వాడా, ఇంగ్లీష్లో బుల్వాడా అంటే వీధి అని అర్థం అనమాట. ఆరెంజ్ బుల్వాడా అని అంటే అర్థం ఏంటంటే ఆరెంజ్ తోటలో ఉన్నటువంటి వీధి అని అర్థం అనమాట. అవన్నీ ఆరెంజ్ తోటలో ఉంటాయి. ఈ ఆరెంజ్లు కావు, ఆరెంజ్ వేరు. ఆరెంజ్ బుల్వాడాలో ఉంది. ఇప్పుడు చెప్పాను, లొకేషన్ చెప్పానా? లాస్ ఏంజల్లో ఆరెంజ్ బుల్వాడాలో విలియం కేరీ యూనివర్సిటీ ఉన్నది చెప్పానా? విలియం కేరీ ఎవడు అని అంటే, ఆయన పాదరక్షలను మ్యానుఫ్యాక్చరింగ్ చేసే మిషన్లను పెట్టి
రకరకాల పాదరక్షలన్నీ కూడా రకరకాల డిజైన్లు చేయిస్తుండేవాడు. వాడు మాతకోడు కాడు, చర్మకారుడు. నో చర్మకారుడు కాడు. చర్మకారుడు అన్నది బైబిల్లో ఉంది. చర్మకారుని గృహములో మత్స్యకారుడు ఉంటున్నాడు అంటే అర్థం ఏంటి? మాతకోడి ఇంట్లో చేపలోడు ఉన్నాడు. ఎవడాడు? పీటరు. బైబిల్ ఎలాగుంది? చర్మకారుని ఇంటిలో మత్స్యకారుడు ఉండి మిద్దె మీద ఉపాసంతో ప్రార్థన చేస్తున్నాడు. అర్థమైందా? అంటే మాతకోడింట్లో చేపలుడు, జాలరి, చేపలు పట్టినోడు ఉన్నాడు. అది దాని భావము. కనుక ఈ పాస్టర్ గారు వెరీ స్పెషల్ మెసేజ్ అని రాస్తున్నాడు. ఏంట్రా అంటే ఉజ్జీవము ఇచ్చే ఒక రాజు కథ. ఉజ్జీవం ఇచ్చేది కాదురా అక్కడ కారే. ఉజ్జీవము అనేది ఒక ఇంద్రియము. ఇట్స్ ఎ స్పిరిచువల్ సెన్సేషన్ దట్ షల్ బి క్రియేటెడ్ బై ద హోలీ గోస్ట్ ఇట్ సెల్ఫ్. హోలీ స్పిరిట్ విల్ క్రియేట్ ద revival. It's when the revival shall come into action in your brain, then you will have reformation. Then your reformation will reveal you all that whatever you have done in your life against the Lord. Then you will repent. When revival comes, you will be reformed. When you will be reformed, then you will repent. Revival is a spiritual sensation. The spiritual sensation shall be brought into activation. It shall be activated by the Holy Spirit, because the church has been established by the Holy Spirit according to book of Acts 1:8. Then whose responsibility to bring revival among the members of the church? Whose responsibility? General manager, please stand up. You are the head of the family. Okay. You are the general manager of a couple of pharmaceutical companies. అప్పుడు అండర్ దీటా ఫార్మేషన్, దీటా బట్ట ఫ్యాక్టరీ వచ్చి. Then whose responsibility will be to look into the sale, production, and the better production and the best production? Whose responsibility? Your responsibility, because you are the general manager of a couple of pharmaceutical company. Am I right? You are the head of the family. Whose responsibility will be to look into the need of the members of the family? Because you are the head of the family. Similarly, the Holy Spirit established the church on the face of this planet, and in order to bring the reformation, in order to bring the revival, whose responsibility will be? Holy Spirit's responsibility. So it's the lookout of the Holy Spirit. It shall be the lookout of the Holy Spirit. So Holy Spirit will take care of the church. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు సంఘాన్ని స్థాపించాడు. పరిశుద్ధాత్మ సంఘమును స్థాపించినప్పుడు సంఘములో ఉన్న సంఘ సభ్యులు ఉజ్జీవింపబడాలంటే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఆడిస్తే పుచ్చుకునేదా? ఇదే చూస్తే కనబడుతుందా? ఆడు రాస్తున్నాడు ఏంటి? ఉజ్జీవము ఇచ్చే ఒక రాజు కథ. తప్పు చెప్తున్నాడు. ఇంకొకడు ఏం చెప్తున్నాడు? సైతానికి దేవుడు ఎందుకు సృష్టించాడో మొన్ననే చచ్చిపోయాడు. ఆది కాండములో మొదటి రోజు సృష్టించాడు, మంచిదన్నాడు. 2 వదులు 3వ రోజు సృష్టించాడు, మంచిదన్నాడు. 4వ రోజు సృష్టించాడు, మంచిదన్నాడు. 5వ రోజు సృష్టించాడు, మంచిదన్నాడు. 6వ రోజు సృష్టించాడు, చాలా మంచిదన్నాడు. ఎందుకు? ఆయన స్వరూపమందు ఆయన పోలికలో మొట్టమొదట ప్రపంచమంతట్లో విశ్వమంతట్లో నరుడు సృష్టించబడ్డాడు. అందుకే చాలా మంచిదన్నాడు. 2వది మంచిదాని లేదు, చాటుదాని లేదు. ఎందుకో? ఈ మాటే నేను విలియం కేరీ యూనివర్సిటీలో చెప్తున్నప్పుడు అలా డబ్బులు అలా దోపారు పాకెట్లో ఆ ధరలు. ఎందుకు నేను ఇప్పుడు అది అలాగొన్ని దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే
ఆలోచన నీకు రాకముందే నేను దాన్ని ఎరుగుదును. The thoughts will come to the human beings. Even before the thought comes to you, I know that what thoughts will come. Which kind of thought will come? ବୁଝିଲ ଓଡ଼ିଆ ଲୋକ? ତୁମକୁ ଆଲୋଚନା ଆସିବା ପୂର୍ବରୁ ମୁଁ ତାକୁ ଜାଣେ ବୋଲି ଈଶ୍ୱର କହୁଛନ୍ତି. ఆలోచన నీకు రాకముందే నేను ఎరుగుదును. నీకు ఏ ఆలోచన వస్తుందో అర్థమైందా? ఏరా చిన్నారావు బైబిల్ ఉందా లేదా? చిన్నారావు అంటే నా గురువాడు, మామూలుడు గాడు. వాడి దగ్గరే నేను ఏం నేర్చుకున్నాను. మరి లేకపోతే నాకు బుక్స్ ఒకటి తెచ్చేస్తాడు. బుక్స్ అని తెచ్చింది ఆయనే, గురువు కాదు అనండి. గురువు రాంగ్, గురువు రాంగ్. గురు గు అంటే ఏమిటి? గు అనగా చీకటి. ఏం చీకటి? జ్ఞానాంధకారం. అంధకారంలో ఉందని జ్ఞానం. యు ఆర్ ఇన్ ద డార్క్. గు సంగీతములకు సంబంధమైన జ్ఞానము నీకు లేదు. నీకు రు కలిగించాలి అంటే వెలుగు కలిగించాలి. అంటే నీకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానము కలిగించేవాడు గురు. జ్ఞానము లేని దాన్ని తొలగించి జ్ఞానముండు దాన్ని కలిగించేవాడు గురు. అర్థమైందా? ఇది తెలుగు మాట కాదా? నేను మీకు చెప్పాను. ఏమన్నాను? భక్తి అన్నది తెలుగు మాట కాదన్నాను. సంస్కృతం మాట అన్నా లేదా? అది సంస్కృతం మాట ఎలాగైందో చెప్తాను చూడు. ఎలాగైందంటే నాది కాదు, వేదవాంగ్మయంలో వేదం చదువుతున్నాను. భక్తి అనే సంస్కృత శబ్దము ఎలాగవుతుందో చెప్తున్నాడు. భజ్. భజ్ అంటే అర్థం ఏంటి? పూజించుట, భజించుట. అర్థమవుతుందా? భజ్ సేవించుట, ప్రేమించుట. భజ్ అనేటటువంటి మాటకు అర్థము భజ్. ఆ ధాతువు నుండి పుట్టుచున్నది భక్తి. భక్తి యొక్క ధాతువు ఏంటి? భజ్. భజ్ అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి? పూజించుట, సేవించుట, ప్రేమించుట, ఆరాధించుట, గణపరచుట, ప్రశంసించుట, మహిమపరచుట అన్నటువంటి అర్థాలు దానికి ఉన్నాయి. ఇప్పుడు భక్తి ఎలాగవుతుంది? భజ్ ప్లస్ తిహి. సంస్కృత శబ్దం చెప్తున్నాను, భక్తి తెలుగు పదం కాదు. భక్తి అనే శబ్దము తెలుగు శబ్దము కాదు, ఇది సంస్కృత శబ్దము. భజ్ 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 జా జా భజ్ ప్లస్ తిహి ఈజ్ ఈక్వల్ టు భగ్ గా గా భగ్ ప్లస్ తిహి ఈజ్ ఈక్వల్ టు భక్ కా కా భక్ ప్లస్ తిహి ఈజ్ ఈక్వల్ టు భక్తి. ఇంకేం కావాలి? సంస్కృతం నేర్పుతున్నాను, తెలుగు నేర్పుతున్నాను, ఇంగ్లీష్ నేర్పుతున్నాను. ఇన్ని రకాల మా తాత అంటే హెడ్ ఆఫ్ ది తెలుగు డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ది సంస్కృత్ డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ది ఇంగ్లీష్ డిపార్ట్మెంట్. మరి అడమనమండి నేను కూడా హెడ్డే. సైతానికి దేవుడు సృష్టించలేదు. వేల కొద్ది జనాలు వాడు చచ్చిపోతే పెద్ద గోరి కట్టడానికి వచ్చారు సికింద్రాబాద్. వాడే చెప్పాడు ఈ మాట, సైతానికి దేవుడు ఎందుకు సృష్టించాడని. మొదటి రోజు సృష్టించాడు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు చాలా మంచిది అన్నాడు. 2వ రోజు ఎందుకు అనలేదు, ఏమీ అనలేదు. అర్థమైందా? ఏమనలేదు. సెకండ్ డే ఆఫ్టర్ ద క్రియేషన్ ఆన్ ద సెకండ్ డే ఇట్ ఇస్ ఓవర్. హీ డిడ్ంట్ సే గుడ్, హీ డిడ్ంట్ సే బ్యాడ్. 1 3 4 5 గుడ్ గుడ్ good. 6th day, very good. Why? Because in his shape, the man was created on the planet, first time in the whole universe. So it's very good. Second day, no good, no bad. ఎందుకు అనలేదు? మంచి అనలేదు, చెడ్డ అనలేదు. ఎందుకు అనలేదు? ఈ మాటే విలియం కేరీ యూనివర్సిటీలో అంటున్నప్పుడు లెగిసిపోయి నోట్లు తెచ్చిన జోబులు కుక్కిసారు వాళ్ళు. ఎవడు తెలియ ఎంత ఉంటుందంత
దేవుడు అంటున్నాడు, ఆలోచన నీకు రాకముందు నేను ఎరుగుతున్నాను. తుమ్ముకు ఆలోచన ఆశివ పుర్బురు జానే కెమితి ఆలోచన తుమ్ముకు ఆశివు. నీకు ఆలోచన రాకముందు నేను దాన్ని ఎరుగుతున్నాను. నిలబడు, ఇది ఇక్కడ అంట వస్తుంది, ఇక్కడ జా అంటే వెళ్తుంది, ఇది మారేటిది. అయితే నీకు ఇప్పుడు ఇంకా ఆలోచన రాలేదు, గడిచే పోత వస్తుంది. నీకు ఇప్పుడు చెడ్డ ఆలోచన రాలేదు, గడిచే పోస్తే వస్తుంది. ఇప్పుడు నీకు ఆలోచనే రాలేదు, చెడ్డ ఆలోచన మంచి ఆలోచన. నీకు చెడ్డ ఆలోచన రాలేదు, అసలు ఆలోచన నీకు రాలేదు. ఆలోచనతో నీకేమైనా సంబంధం ఉందా? ఇప్పుడు గడిపోతే నీకు చెడ్డ ఆలోచన వస్తుంది రాదా? అప్పుడు నువ్వు మంచిదనవా చెడ్డదనవా? మంచి ఆలోచన వచ్చింది, మంచిదనవా చెడ్డదనవా? ఆలోచన మంచిదైతే మంచిది, ఆలోచన చెడ్డదైతే చెడ్డది. నీకు ఆలోచనే రాలేదంటే అర్థం ఏంటి? నువ్వు ఆలోచనకు సంబంధం లేదు నీకు. అర్థమైందా? కూర్చో. ఇక్కడ మనము 10 గంటలకి ప్రారంభించాము. ఏమిటి ప్రారంభించాము? ఇక్కడ కూర్చొని ప్రారంభించాడు మన పాస్టర్. మరి ఏం ప్రారంభించాడు? ఈవేళ సెలవు దినం కనుక యేసుక్రీస్తు పునరుత్థానం అయిన తర్వాతను ఆరాధన దినము ఆదివారంగా మారింది. అంతకు పూర్వం ఆదివారం ఆరాధన దినము కాదు, ఆదివారం సెలవు దినము కనుక. అర్థమవుతుందా? ఇప్పుడు మనము ఇంట్లో గృహ కూడిక మనం కూడుకున్నాం, గృహములో గృహ ప్రతిష్ఠ జరుగుతుంది, కూడుకున్నాం. అన్నిటికంటే ముందు ఏం చేస్తాం? అది ఆ వేళ సెలవు దినమా ఆదివారమా? ఒక బహిరంగ సభ జరుగుతుంది ఒక గ్రౌండ్లో, అందరం కూడుకుంటాం. అక్కడ మొట్టమొదటి ఏం చేస్తారు? అది ఆదివారమా సెలవు దినమా అంటే అర్థం ఏంటంటే ఆరాధనకు సెలవు దినముతో సంబంధం లేదు, ఆరాధనకు ఆదివారంతో సంబంధం లేదు, ఆరాధనకు దినములతో సమయములతో సంబంధం లేదు. అర్థమైందా? ఇప్పుడు పరలోకములో సూర్యుడున్నాడా? గడుగా. చంద్రుడున్నాడా? చుక్కలు నక్షత్రములున్నాయా? మేఘములున్నాయా? గ్రహములు తిరుగుచున్నాయా? 9 గ్రహములున్నవి, ఉపగ్రహములు. ఒక్కొక్క గ్రహమునకు ఉపగ్రహములు, గ్రహములు ఇవన్నీ కలిసి పరలోకములో ఉంటాయా? పరలోకములో వెలుతురు ఉంటుందా? ఉండదు. వెలుతురు ఎక్కడుంటుంది? ప్రపంచంలో ఉంటుంది. ఎక్కడుంటుంది? పగలి వెలుతురు సూర్యుని ద్వారా, రాత్రి వెలుతురు నక్షత్రముల ద్వారా మరియు చంద్రుడి ద్వారా. చంద్రుడికి ఎలాగొస్తుంది వెలుతురు? సూర్యుని యొక్క కిరణములు దాని మీద పడగా. మీకు తెలుసు సైన్స్, నాకు తెలియదు, నేను చదువుకోలేదు. అవునా? రాత్రి వేళ వెలుగునిచ్చుటకు చంద్రుడు, పగటి వేళ వెలుగునిచ్చుటకు సూర్యుడు, చీకటి దినములలో వెలుతురిచ్చుటకు నక్షత్ర మండలములో నక్షత్రములు దేవుడు సృష్టించాడు. ఇవన్నీ పరలోకములో ఉంటాయా? మరి పరలోకములో వెలుతురు ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకములో దేవుడే మహిమయ్యున్నాడు, ఆయనే వెలుగయ్యున్నాడు, ఆయనే ప్రకాశించుచున్నాడు. దేవునికి స్వయం ప్రకాశము. దేవునికి ఏమంటారు? ఆయనే ప్రకాశిస్తున్నాడు, ఆయనే ప్రకాశము. దేవుని యొక్క ప్రకాశమునకు దేవుని యొక్క భాషలో మహిమ అంటారు. మీ తెలుగు బైబిల్లో దేవుడు వెలుగయ్యున్నాడు, దేవుడు వెలుగయ్యున్నాడు కాదురా వెధవా, దేవుడు మహిమైశ్వర్యవంతుడు అని రాయాలి.
ఒక యాంకర్ అడుగుతున్నాడు ఒక ట్యాంకర్కి, యూట్యూబ్లో ఒక యాంకర్ ఒక ట్యాంకర్కి అడుగుతున్నాడు, దేవుడు ఎవరు చెప్పు అంటున్నాడు. ట్యాంకర్ గడు అంటే అండు. ట్యాంకర్లో ఉన్న ఆపరేటర్ ఎక్కడ ఉంటాడు తెలిసిన? కిందకు ఉంటాడు, అందరికంటే కిందకు ఉంటాడు. ఒకడు ఉండడు. ట్యాంకర్ 1, ట్యాంకర్ 2, ట్యాంకర్ 3 ముగ్గురు ఉంటారు. ఒకడు మీద నుండి చూస్తుంటాడు, ఇలాగా బుర్ర కనబడదు. ఇంకోటి లోపల నుంచి స్టార్ అంటుంటాడు, లోడ్ చేస్తుంటాడు. కింద ఉన్నాడు ఫైర్ చేస్తుంటాడు. LMG లైట్ మిషన్ గన్. LMG అంటే LMG 1, LMG 2, LMG 3 ముగ్గురు ఉంటారు ఒక LMGకి. ట్రైపాడ్ మోషన్ ఒకడు ఉంటాడు. ఇంకొకడు బ్యాక్జన్ ఫిల్ చేస్తుంటాడు. బ్యాక్జన్ 2 LMG 2, LMG 3 ఫైర్ చేస్తాడు. మిలిటరీ సంగతి నీకెలా తెలుసును? సర్వజ్ఞానములు యెహోవా యందు ఉన్నాయి కదరా, మరి యెహోవా ఆత్మ కదరా. యెహోవా ఆత్మ నీకుంటే సర్వజ్ఞానములు నీకుండవా? అలాగే నాకున్నాయి. LMG 1, LMG 2, యాంకరు ట్యాంకరు. దేవుడు ఎవరు అంటాడు చెప్పాలి. ఏం చెప్పాలి? దైవత్వమై ఉన్నవాడు. దైవత్వము గలవాడు కాదు, దైవత్వమై ఉన్నవాడు అనండి. దేవుడు అనగా దైవత్వమై ఉన్నాడు. అప్పుడు అంటాడు దైవత్వం అంటే ఏంటి అంటాడు. ఎవడు? యాంకర్ గాడు. అప్పుడు ట్యాంకర్ ఏమన్నాలంటే ఏం చదువుకున్నావరా అని అడగాలి. అంతే. నాకు పిల్లలు నాకు ఎవడు పిల్లడు? వాళ్ళు తెలుసును ఎవడికి పిలిచామంటే మన పరుగు పోద్దునా అని. భక్తి అంటే అది సంస్కృత శబ్దం అని ఇంతవరకు మీకు తెలియదు, నేను చెప్తున్నాను. చిన్నారా వచ్చి 40 సంవత్సరాలు అవుద్దా 50 సంవత్సరాలు అవుద్దా హైదరాబాద్ వచ్చి? 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల్లో కనీసం కొన్ని వేలు సభలు చూసుంటామా? క్రైస్తవ సభలు కొన్ని వేల సభలు. ఇన్ని సభల్లో ఎవడెవడు ఎక్కడెక్కడి నుంచో ఏ దేశం నుండో ఏ భాషల్లో చెప్పేవాడు వచ్చారు కదా. ఎవడైనా చెప్పాడా భక్తి అన్న పదం సంస్కృత శబ్దం అని? మరి ఐఎమ్ ద ఫస్ట్ మ్యాన్. ఇప్పుడు భక్తి ఎలాగవుతుంది మీకు చెప్పాను. ఏ ధాతువు నుండి వస్తుంది భక్తి అనేటువంటి శబ్దము? ఏ ధాతువు నుండి వస్తుంది చెప్పండి? బజ్ ప్లస్ తిహి ఈజ్వల్ టు భగ్ ప్లస్ తిహి ఈజ్వల్ టు భక్ ప్లస్ తిహి ఈజ్వల్ టు భక్తి. ఇప్పుడు రెండో రోజు ఖాళీగా ఉంది కదా, ఆడు మంచాన్ని చెడ్డాను లేదు. ఆలోచన నీకు రాకముందు నేను ఎరుగుతున్నా అన్నాడు కదా. దానికి చెడ్డ ఆలోచన రాలేదు, మంచి ఆలోచన రాలేదు. ఆలోచనతో దానికి సంబంధమే లేదు. ఇప్పుడు పరలోకములో ఎవరికైనా చెడ్డ ఆలోచన వస్తుందా? సముద్రంలో చెడిపోయింది ఏదైనా ఉంటుందా? కెరటాలు తోసిస్తాయి బయటికి. సముద్రమే తోసిస్తే పరలోకములు ఎలాగుంటుందో చెడ్డది ఉండదు, చెడిపోయింది ఉంటుందండి. మరి వాడు మంచి అనలేదే, అన్నిటికీ మంచి అన్నాడు, వీడికి మంచి అనలేదే. ఆలోచన రాలేదు. ఇప్పుడు గాబ్రియేల్ సన్నిధాన వర్తమానికుడు, మైకిల్, ఇంగ్లీష్లో మైకిల్ అంటారు. మరి సన్నిధాన వర్తమానికుడు ఉన్నాడు, మైకిల్ మికాయేలు ఉన్నాడు. మికాయేలు ఏం చేస్తాడు? దేవుని యొక్క పోరాటములు పోరాడుతూ ఉంటాడు. మనుషుల కొరకు, దేవుని కొరకు, సత్యము కొరకు, ధర్మము కొరకు, న్యాయము కొరకు, నీతి కొరకు. గాబ్రియేల్ ఏం చేస్తాడు? వర్తమానం తెస్తాడు. మరియా భయపడుకు, గర్భవతి అయిన వర్తమానం తెచ్చాడు లేదా? ఒరే బలాఢ్యుడా అన్నాడు. వాడు చక్రం కింద దాగోని అన్నాడు. వాడు ఎందుకు ఎవడని చంపిస్తాడేమో అని. వాడికి బలాఢ్యుడా అన్నాడు. ఎవడాడు? మరి చూడు, వాడు బలాఢ్యుడు అయిపోయినాడు.
రాత్రి మొత్తం అంతా కొట్టుబడిశాడు, బొమ్మలన్నిటికి కూడా అన్ని విగ్రహాలు నరికి బారించాడు. అంటే అర్థమేంటి? దేవుడు ఒకసారి నీకు ఏదైనా పలికేటంటే నువ్వు అయిపోతావు. ଈଶ୍ୱର ଯଦି ଯାହା କିଛି କହିବେ ତୁମକୁ ସେଇଟା ତୁମେ ହେଇଯିବ. ତୁମକୁ ସେ ବୁଦ୍ଧି ନଥିବ ପଛକେ, ତୁମକୁ ସେ ଜ୍ଞାନ ନଥିବ ପଛକେ, ତୁମକୁ ବିଦ୍ୟା ନଥିବ ପଛକେ, ତୁମେ ହାଡ଼ି ହଉ, ଧୋବି ହଉ, ତୁମେ ଯାହା ହଉ, ଈଶ୍ୱର ଯଦି କହିବେ ହେ ବ୍ରାହ୍ମଣ କହିଲେ ତୁମେ ବ୍ରାହ୍ମଣ ହେଇଯିବ. ବ୍ରାହ୍ମଣର ଅର୍ଥ କ'ଣ? ବ୍ରାହ୍ମଣ ଅର୍ଥ କହିଲେ ପଇତା ପିନ୍ଧିବା ଲୋକ ନାହିଁ. ବ୍ରାହ୍ମଣ କହିଲେ ବ୍ରହ୍ମପୁତ୍ର. ବ୍ରହ୍ମ କହିଲେ କ'ଣ? ଗ୍ରେଟ୍ ଗଡ୍. బ్రహ్మపుత్ర କହିଲେ సన్ ఆఫ్ గ్రేట్ గాడ్. వాడు మంచిదాని లేదు, చాటదాని లేదు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఆరాధన చేసావు, అక్కడ ఆరాధన చేసావు, ఇంట్లో ఆరాధన చేసావు, ఓపెనింగ్ మీటింగ్లో. మరి ఆ వేళ సెలవు రోజా? అంటే ఆరాధనకి సమయం అన్నది, రోజు అన్నది, దినం అన్నది ఆరాధన. మరి సూర్యుడు ఉన్నాడా పరలోకంలో? చంద్రుడు ఉన్నాడా? చుక్కలు ఉన్నాయా? అక్కడ వెలుతురు ఉందా? అక్కడ ఏముంది? మహిమ. ఏముంది? దేవుని యొక్క వెలుగుకి మహిమ అని అంటారు. ఈ వెలుగుకి కాంతి అంటారు. దీప ప్రదీపముల యొక్క వెలుతురికి కాంతి అంటారు. సూర్యుని నుండి, చంద్రుడి నుండి, నక్షత్రం నుండి వచ్చేదానికి వెలుతురు అంటారు. కాంతి, వెలుతురు, మహిమ. అంటే అక్కడ మహిమతో ఎల్లప్పుడూ ఉంటుంది కనుక అక్కడ వెలుతురు అక్కర్లేదు. భగవంతుడు మహిమయ్యున్నాడు, మహిమైశ్వర్యవంతుడు ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? గాడ్ ఈజ్ స్వయం ప్రకాశము. దేవుడు ఏమై ఉన్నాడు? అంతే, ప్రకాశిస్తున్నాడు అంతే. ఇప్పుడు అక్కడ ఎల్లప్పుడూ దివారాత్రములు ఆరాధన జరుగుతుంది. ఎక్కడ? అక్కడ సెలవు లేదు కదా, ఆదివారం లేదు కదా, అక్కడ గడియారం లేదు కదా, అక్కడ సూర్యుడు లేడు కదా. ఉందా? మరి రెండవ రోజు వాడు మంచిది చెడ్డదని ఎందుకు అనలేదు? గాబ్రియేల్ సన్నిధాన వర్తమానం తెస్తున్నాడు. మిఖాయేల్ దేవుని యొక్క పోరాటంలో పోరాడుచున్నాడు. ఆరాధన నడిపించడానికి ఉండాలి కదరా. ఆరాధన నడిపిస్తున్నాడు. ఎలా నడుస్తున్నాడు? యెషయా గ్రంథములో మండుచున్న రాళ్ల మధ్య సంచారము చేయువాడు. పరలోక రాజ్యములో ఆరాధన నడిపించే నాయకుడు. ఇప్పుడు ఆరాధన ఎవడు నడిపించాడు? పాస్టర్ అరుణ్ కుమార్ నడిపించాడు లేదా? మరి వాడు అగ్నిలో నడుస్తున్నాడా? లేదు, నడడం లేదు. ఓకే, ఇప్పుడు వాడు అగ్నిలో నడిచాడా? మరి వాడేం చేస్తున్నాడు? వీడు మనిషా కాడా? ఆడు మనిషా? వాడు దేవుని యొక్క ఆత్మ అయి ఉన్నాడు. ఆత్మకు శరీరం ఉంటుందా? యెషయా ఏమంటున్నాడు? మండుచున్న కొండ రాళ్ల మధ్యల, కొండ బండల మధ్య సంచారము చేయువాడా. దీనికి చెడు తలంపు వచ్చిందా? మంచి తలంపు వచ్చిందా? తలంపుతో సంబంధమే లేదు కదా. అలాగే వాడికి తలంపుతో సంబంధం లేదు. వాడు మండుచున్న కొండ బండల మధ్య సంచారము చేయొచ్చు. యెహోవా నీకు నమస్కారములు, నీకు వందనములు. వాడి భాషలో అంటున్నాడు, నా భాష కాదు, ఇది నా భాష. అయ్యా నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు, నీకు మహిమ కలుగునుగాక, సమస్త మహిమ ఘనత ప్రభావములు నీ నామమునకు ఆరోపించబడునుగాక అని కేకలేస్తున్నాడు. ఎక్కడ? మండుచున్న రాళ్ల మధ్యలో, మంటలలో. ఎవడాడు? వాడు వర్షిప్ లీడర్. ఇప్పుడు ఎంతమంది ప్రధాన దూతలు అయినారు? వర్షిప్ లీడర్ ఒకడు, సన్నిధాన వర్తమానికుడు ఒకడు, దేవుని పక్షములు పోరాటములు పోరాడేవాడు. ఎంతమంది వర్తమానికులు? ఎంతమంది ప్రధాన దూతలు? ప్రధాన దూత తిరుగుతూ నాకేమిటి తక్కువ?
దేవుడు అగ్ని అయ్యి ఉన్నాడు, నేను కూడా అగ్నిలో ఉన్నా. దేవుడు జీవమైన మండుచున్న అగ్ని అయ్యి ఉన్నాడు, నేను కూడా అగ్ని మధ్యలో సంచారం చేయించున్నాను. నాకు ఒకటే తక్కువ ఏంటి, దేవుడు ఇది కమ్ముని పొరుగుగా అది అయిపోతుంది, అది ఒక్కటే నాకు లేదు, అది ఒక్కటి నాకు ఉంటే నేను కూడా దేవుడిని అయిపోయింది అన్న తలంపడికి వచ్చింది. భుజులు ఎవడేలకు నే భుజులు నే. హీ వాజ్ ఏ వర్షిప్ లీడర్. How many archangels were there previously? 3. One is Gabriel, the other one is Michael, and the third one is worship leader. Okay, he was moving in the flames of the fire, he thought, and he said himself, God is flames of the fire. I'm also flame of the fire. He's moving in the flames of the fire. I'm moving in the flames of the fire. Whatever he's doing, that's all I'm doing. But only one thing is lacking in me. What's that? Whatever he speaks, that shall come to pass. But what am I speaking? That cannot come to pass because I'm not a creator. Had it been, I would have become creator. వాడు ఇప్పుడు పరలోకంలో ఎంతమంది ఉన్నారు ప్రధాన దూతలు? వాడికి అప్పుడు ఆలోచన కలిగింది, నాకు ఒకటి తక్కువ. ఏమిటి తక్కువ? ఆయన నోటి నుండి వచ్చిన మాటకు అనుకూలముగా సమస్తము సృష్టించబడుతుంది. నాకు అదొకటి తక్కువ, లేకుంటే నేను కూడా దేవుణ్ణి అయిపోయిందును అని అనుకున్నాడు. ఏమంటున్నాడు? ఆలోచన నీకు రాకముందే నేను దాన్ని ఎరుగుతాను అన్నాడు. వాడికి ఆలోచన రాలేదు. ఆడికి ఆలోచన వస్తే వాడు చెడిపోతాడా, మంచోడు అవుతాడా? ఆడు ఎక్కడ ఉంటాడు? ఆడికి ఉండని స్థలం కావాలా లేదా? నీ కొడుకు చెడ్డాడు అనుకో, నీ కొడుకు అనుకో, నీకు 2 కూతుళ్ళు అనుకో. ఒక కూతురు మొండ 10 మందితో తిరుగుతుంది, ఇంకొక కూతురు ఏం చేస్తుంది? మొగుళ్ళను వెంటేసుకొని తిరుగుతుంది. దాని మొగుండి, దీని మొగుండి, ఈవేళ దీని మొగుడుతాను, రేపు పోతుంది దాని మొగుడుతాను, ఆ తర్వాత నా మొగుడుతాను. ఒక కూతురు ఏమో మొగుళ్ళని వెంటేసి తిరుగుతుంది, ఇంకొకది మొండ అంటే అది దానికి తిరుగులేదు, ఇంకా తిరగంటుంది. బస్ నాలాంటి నా కొడుకు పరిగెడుతుంది అనుకున్నా. ఏంటి ఎట్లా బాగున్నావా? ఐ లవ్ యూ బస్ సినిమాకి తీసుకెళ్తాడు, హోటల్కి తీసుకెళ్తాడు. తెల్ల వెళ్ళినప్పుడు ఒక 50,000 రూపాయలు జోబులు పెట్టేస్తాడు. నీకు 2 కూతుళ్ళు, అవునా? ఆ కూతురు వ్యభిచారం చేస్తున్నందుకు, ఈ కూతురు హోటల్కి వెళ్తున్నందుకు, ఈ కూతురు మొండల మూసైనందుకు నా కూతురు కాదంటావా? భుజులు నా కూతురు అంటావు కదా. అప్పుడు నువ్వేమంటావు? ఈ కూతురు వస్తే దీనికి తిండి పెట్టాలి అంటావా లేదా? రాత్రి 1 గంటకు వస్తుంది పాపం, తిండి పెడతా లేదా? వస్తే పడుకుంటుంది పాపం, దానికి బిస్తర ఉండాలా లేదా? వస్తే స్నానం చేస్తుంది, నీళ్లు సబ్బు ఉండాలి లేదా? నీ కూతురు ఈవేళ నువ్వు ఉన్నావు, రేపు పొద్దున ఉండవు. నీ కూతురు ఈవేళ ఉంది, రేపు పొద్దున ఉండదు. అటువంటి నేడుండి రేపు ఉండకపోయినా నీకే నీ కూతురు అంటే అంత ప్రేమ అయితే, విశ్వమంతటికి సృష్టించిన సృష్టికర్త, నిత్యము నిలకడగా ఉన్న దేవుడు, నిత్యము నిలకడగా ఉన్న సృష్టిని ఎంత ప్రేమించాలి? దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు కదా. మరి వీడికి ఆ చెడ్డ ఆలోచన వస్తే వీడికి మరి తిండి కావాలి లేదా? వీడికి మనుషులు కావాలి లేదా? ఉండని స్థలం కావాలి లేదా? అందుకే 2వ దినము చెడ్డ అని అనలేకపోయాడు. ఎందుకంటే గాడ్ ఈజ్ గుడ్, సో హీ కుడ్ నాట్ సే చెడ్డ. దేవుడు మంచివాడు కనుక చెడ్డ అనలేకపోయాడు. మంచివాడు కనుక మంచిది అంటే చెడు మంచిలో దొరుకుతుందా? చెడు మంచిది అన్నాడంటే చెడు దొరకగలదా? అందుకే మంచి అనలేదు, చెడు అని దేవుడు అనలేడు కనుక. అందుకే ఏమి అనకుండా వదిలేశాడు. ఆలోచన రాకముందే వర్షిప్ లీడర్ ఆలోచన రాకముందే ఎరుగును వీడికి ఆలోచన వస్తుంది, వీడికి ఒక స్థలం కావాలని చెప్పి ఆ 2వ రోజు మంచి అని కానీ చెడు అని కానీ అనలేదు. అందుకే చూశాడు, వచ్చాడు. వీడితో 1/3 ఆఫ్ ద స్ట్రెంగ్త్ వచ్చేసారు. నువ్వు వచ్చావనుకో, నువ్వు బయటకు వచ్చావనుకో, నీతో నీ కూతురు రాదా, నీ కొడుకు రాదా? మీ ఆయన ఏమంటాడు? పోదపోయా, నాకేం పిల్లలు తక్కువ అంటాడు. మీ కూతురు వస్తుంది, నీ కొడుకు అమ్మ మన పద అంటాడు లేదా? అలాగే వాడుతూ వచ్చారు. 1/3 పర్లేకుండా వచ్చాడు కదా, థా అని అన్నాడు అంటే వచ్చారు. మన గురువుగారు వెళ్ళిపోతున్నారు, మన గురువుగారు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు భక్తి అన్నది ఏ శబ్దము? ఇప్పుడు ఉజ్జీవము అంటే ఇచ్చేదా, పుచ్చుకునేదా? అది ఒక ఇంద్రియము. ఎటువంటి ఇంద్రియము? అది ఒక ఆత్మీయ
ఆధ్యాత్మిక ఇంద్రియము. ఇంగ్లీష్లో ఏమంటారు? స్పిరిచువల్ సెన్సేషన్. ఇట్ కెనాట్ బి గివెన్ నార్ ఇట్ కెన్ బి టేకెన్. ఇట్స్ నాట్ ఎ థింగ్. ఆడు చెప్తున్నాడు ప్రతి ఒక్కడు వినవలసిందే ఎ స్పెషల్ మెసేజ్ ఫ్రమ్ సో అండ్ సో పాస్టర్. ఇప్పుడు వీడు సైతానుగాడు సృష్టించాడు, దేవుడికి అంటున్నాడు వీడు ఈ సచినుడు. ఒరే సైతానికి దేవుడు ఎందుకు సృష్టిస్తాడురా? దేవుడు మంచోడా చెడ్డోడా? మరి 1, 2, 3, 4, 5, 6 దినాలలో ఏదైనా చెడు సృష్టించాడు దేవుడు? 2వ దినము మంచిదన్నాడా? అనలేదు. చెడ్డదన్నాడా? ఎందుకు అలాగ అనలేదంటే ఆడు పడిపోతాడు. వాడికి కనీసం ఉండడానికి స్థలం ఉండాలి కదా. ద మ్యాన్ షల్ ఫాల్ డౌన్ ఫ్రమ్ ద కింగ్ ఫ్రమ్ హిస్ కింగ్డమ్. అట్లీస్ట్ హీ షుడ్ హ్యావ్ సమ్ డ్వెల్లింగ్ ప్లేస్. దట్స్ ద రీజన్ వై హీ డిడ్ంట్ సే గుడ్, why he didn't say bad. Because God, he cannot say good. He didn't say because somebody has to come and dwell there. So the second day is a space between earth and with heavens. ఆకాశములకు భూమికి మధ్య ఉన్నటువంటి ఆ స్పేస్, అందులో ఈ దురాత్మలు సంచారం చేస్తున్నాయి. ఇప్పుడు అర్థమైందా? అచ్చా, ఇప్పుడు సైతాన్ని సృష్టించాడు దేవుడు? సైతాను సృష్టించబడలేదు. పరలోకములో వర్షిప్ లీడర్గా ఉండేవాడు. ఎప్పుడైతే వాడిలో ఈ చెడు బుద్ధి కలిగిందో, నాకు దేవునికి ఏమిటి తేడా ఉంది? ఆయన సృష్టించగలుగుతున్నాడు, నేను సృష్టించలేకపోతున్నాను. ఆయనలో ఆజ్ఞ ఉంది, నాలో ఆజ్ఞ ఉంది. ఆయన తిరుగుతున్నాడు అగ్నిమంటల్లో, నేను తిరుగుతున్నాడు అగ్నిమంటల్లో. ఆయన పరిశుద్ధుడు, నేనే పరిశుద్ధుడు. ఐఎమ్ ద ఆర్క్ ఏంజల్, ఐఎమ్ ద వర్షిప్ లీడర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. చెప్పు. ఇంతకొద్ది చర్చిలో నిలబడి చప్పట్లు కొట్టి ఇలా ఊగుతుంటాడు, ఇలా ఊగుతుంటాడు, వాడు పొంగిపోతాడు. అంటే నేను వర్షిప్ లీడర్ అని. మరి ఆడంత పొంగిపోవాలి? పొంగాలే లేదా? వాడు కాలు భూమి మీద లేదు, వాడు కాలు ఎక్కడ ఉంది? మండుచున్న రాళ్ళ మధ్యలో ఉన్నది. అది ఒక్కటి ఉంటే బాగుంది కదా, నేను దేవుడిని అయిందని అన్నాడు. అన్నాడు, పడిపోయాడు. ఎక్కడ జాగా? రే ఇక్కడ ఖాళీ ఉంది రండి అన్నాడు. అందులో దూరిపోయారు. ఎందులో? 2వ దినంలో. ఇప్పుడు సృష్టించాడా సైతానికి? ఈనాడు సైతానుగా ఉన్నవాడు ఎవరికి మాస్టర్ అయినాడు? దురాత్మలకు మాస్టర్ అయినాడు. హీ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ డీమన్స్. ద డీమనిక్ పవర్స్ ఆర్ సబార్డినేట్స్ టు హిమ్. వన్స్ హీ వాజ్ holy, and he was a worship leader in the heaven. Because of his bad thought, he has been isolated from the Lord. అటువలే క్రైస్తవులు కానీ, పాస్టర్లు కానీ, సువార్థికులు కానీ, సంఘ పెద్దలు కానీ ఎవడైనా ఒకవేళ ఈడులాడతాయి అదలాడతాయి అని అనుకున్నారనుకో, మీకు దేవుని సన్నిధి నుండి తోలేశాడని మీరు గ్రహించాలి. నేను అనలేదు, వీడు అన్నాడు వీళ్ళు నాతోని. ఏమన్నాడంటే శిశుడా పరమస్తున్నాయి ఇక పుడాట ఏ కోణ బొక్కుచి చూడాట అని అన్నాడు. నేను అన్నానా? ఎప్పుడైతే వీడి నాంత ఈ మాట అన్నాడో వీడికి దేవుడు అనిపిస్తున్నాడు. ఎవడని, ఏ ఆడదాయి కానీ, ఏ మగవాడు కానీ, ఎవడు, ఏ పాస్టర్ కానీ, ఏ సువార్థికుడు కానీ, ఏ సంగీత కళాకారుడు కానీ, ఏ విద్వాంసుడైనను వేరొకని గురించి ఎప్పుడైతే వాడికి చెడు తలంపు వస్తుందో, ఎప్పుడైతే వాడిలో కపటము, ద్వేషము, కల్పితము వస్తుందో అప్పుడు వాడు దేవుని యొద్ద నుండి వేరైపోయాడని వాడికి తెలియదు, కానీ వేరైపోతాడు. ఇప్పుడు సైతాన్ కూడా వేరైపోయినాడు. యోబు గ్రంథములో దేవదూతలు దేవుని సన్నిధిలో ప్రత్యక్షమగు సమయము ఆసన్నమైనది అని ఉంది. యోబు గ్రంథములో దేవుని సన్నిధిలో, దైవ సన్నిధిలో దేవదూతలు ప్రత్యక్షము సమయము ఆసన్నమైనది. వీడు దేవదూత కాడు. వీడు దైవ సన్నిధిలో ఉన్నాడా? వీడికి మంచి తలంపులు ఉన్నాయా? మరి వీడు దేవదూత కాకపోయినప్పుడు వాడు వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. నిలబడితే అంటున్నాడు, ఎక్కడ నుండి వచ్చావు?
భూమి అంతా తిరిగి వచ్చాను. అక్కడ వాడు ఉన్నాడు, చూసావా? చూశాను. వాడికి నువ్వు బాగా కాసున్నావు కదా, కాపలా బాగా మోయిపుతున్నావు కదా, పందికొక్కలకు తింటున్నాడు కనుక అందుకే వాడు హల్లెలూయా అంటున్నాడు అన్న. ఒక పాస్టర్ అంటున్నాడు, పెంతెకోస్తు పాస్టరు, కాకి వచ్చి కాళ్ళుతో పొట్లం పట్టుకొచ్చి ఒక కాలు కొమ్మ మీద పెట్టి ఇంకొక కాలుతో పొట్లం పట్టుకొని నోరుతోని కావు 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 అని అన్నదట. కొమ్మ మీద ఇంకొక కాలు అంటే బతికెత్తుంది, పొట్లం పట్టుకోండిదట. అదేమొచ్చింది? 2 కాళ్ళతో పొట్లం పట్టుకొచ్చింది, కొమ్మ మీద పొట్లం పెట్టింది, శుభ్రంగా నిలబడింది. దైవజెండా అని అన్నది. ఎవరన్నారు? కాకి. కావు కావు అన్నదేంటి? గాడిదేముంది? దైవజెండా నాకు ఎందుకు తంతున్నావు? ముందు కత్తి పట్టుకుని కాసున్నాడు దూత, ముందుకెళ్ళాడు, నీకు నరికిస్తాడు, నువ్వు చచ్చిపోతావని భయపడి నువ్వు చంపకుండా బతకండాలని నేను ఇక్కడ ఉండిపోయినా నాకు తంతున్నావే అని అన్నాడా లేదా? అది అని అన్నదా? అలాగే కాకి వచ్చింది, పొట్లం పెట్టింది, నిలబడ్డది. దైవజెండా ఇదిగో నీకు ఆహారం తెచ్చాను, వదిలేసి ఎంత వేసింది, పట్టుకున్నాడు. తింటుంటే ఆవిరిలు వస్తున్నాయి. ఆవిరిలు వస్తుంటే వాసన వేస్తుంది లేదా? మరి కాకి దగ్గర ఆవిరి వచ్చినప్పుడు దానికి ముక్కు లేదా? మరి ఆవిరి వస్తే మంచి వాసన వస్తే ముందు తింటుంది లేదా? అది తింటుంది లేదా? నోవాహు ముందు కాకిని వదిలేడు, నల్ల కాకిని వదిలేడు. నల్ల కాకి ఎగురుకుంటూ వచ్చింది. సాయంకాలం అయిపోయింది, కాకి రాలేదు. 2వ రోజు అయిపోయింది, కాకి రాలేదు. 3వ రోజు అయింది, కాకి రాలేదు. 4వ రోజు కాకి రాలేదు. ఇదేంట్రా ఇన్ని రోజులు కాకి రాలేదు? ఎక్కడ వెళ్తున్నాడు, కిటికీ ఇప్పుతున్నాడు చూస్తున్నాడు, వెళ్తున్నాడు ఇప్పుతున్నాడు చూస్తున్నాడు, రావడం లేదు కాకి. మరి కాకి ఎక్కడుంది? కుళ్ళిపోయిన శవాల మీద. ఈ శవం మీద తింటుంది, ఆ శవం మీద తింటుంది. కుళ్ళిపోయిన శవాల యొక్క వాసన తనకి అంత చక్కగా ఉంటే ఏలియా తిన్న రొట్టి వాసన ఎంత చక్కగా ఉంటుంది? వదులుతుందా? ఆడికి ఇస్తుందా? ముందు తినిస్తుంది. ఆ కాగితం కూడా ఇవ్వదు, ఆ పొట్లం కొద్ది అది కూడా దాచిస్తుంది అక్కడ. ఎందుకు? దాన్ని తిండి కొరకు. మరి తిన్నదా? ఎందుకంటే అది కాకి కాదు, దేవుని దూత కాకి స్వరూపములు వచ్చి ఆయనకు అందిస్తున్నది. యేసు ఎలాగొచ్చాడు? నీలాగా ఉన్నాడు లేదా? దొడ్లోకి వెళ్తున్నాడు లేదా? నీళ్ళు తాగుతున్నాడు లేదా? అన్నం తింటున్నాడు లేదా? వాళ్ళ నాన్నకి వడ్రంగి పనులు సాయం చేస్తున్నాడు లేదా? వాళ్ళ అమ్మతో కూర్చుంటున్నాడు లేదా? వాళ్ళ స్నానం చేస్తున్నాడు లేదా? అన్నీ చేస్తున్నాడు లేదా? నడుస్తున్నాడు లేదా? పళ్ళు తోముకుంటున్నాడు లేదా? నరకుమారుడుగా నేను నరుడు కాడు, దైవమానవుడు. దైవమానవుడు. ఎప్పుడు వాడి లైఫ్లో ఎప్పుడు కూడా వాడు మాంసం తినకుండా ఉంటాడా? రొట్టె తినకుండా ఉంటాడా? ద్రాక్షరసం తాగకుండా ఉంటాడా? అది వాళ్ళ కల్చరు. తాగుంటాడు కదా, తిని ఉంటాడు కదా. దైవత్వం పోయిందా? బ్రాహ్మణుడు వచ్చి గుడ్డు మాంసం తింటే కులం పోయిందా? బ్రాహ్మణుడు గుడ్డు తిన్నాడు, పోయిందా కులం? బ్రాహ్మణుడు ఆమ్లెట్ తిన్నాడు, పోయిందా? బ్రాహ్మణుడు చేప ఫ్రై తిన్నాడు, పోయిందా? మా ఆవిడ చేప ఫ్రై చేస్తుంది, నేను బయట తిరుగుతున్నాను, గాలికి వాసన వస్తుంది. ఏంటి ఇంత మంచి వాసన వస్తుంది? అంత పోయినప్పుడు నేను ఏం తినలేదు. రెబ్బెకా ఏమిటి ఏదో చేస్తున్నావు? రండి అన్నది. కూర్చున్నాను. ఏంటిది? ఏదో ఒకటి ఏమి చూస్తాను. ఒకటి ఎక్కువ మీకు ఒకటి మొత్తం అన్నీ నేనే తినేసాను. మరి పిల్లలు ఏం తింటారండి? మళ్ళీ తెస్తానులే అన్నాను. బాపనోడ్ను నామం ఉండేది, గుండె ఉండేది, పిలక ఉండేది. అవి తిన్నప్పుడు నేను ఎప్పుడు నా బాబుకాలం తినలేదు. చాలా బాగుంది, తెలిసింది. అసలు నీసు వాసనే లేదు. ఏమిటో మరి నాకు తెలియదు. దేవుడు ఒకవేళ అలా చేశాడేమో. అలాంటి ఆవిరిలో వస్తుంటే ఈ కాకి ముక్కుకి నోవాహు వదిలిన కాకి తిరిగి రాలేదే. కుళ్ళిపోయిన శవాల మీద ఇటు అటు తిరుగుతూ శవములు కుళ్ళిపోయిన డీకంపోజ్డ్ ఫ్లష్ కాకులు తిన్నాయి.
మరి ఇది డీకంపోజ్డా? ఆవిరి వస్తుంది కదా, వస్తుంది కదా, వస్తుంది కదా. దూతకన్నాడు, ఇది నా దాసుడికి అన్నాడు. ఎలాగిస్తుంది? మరి దూతలకు వస్తే వీడికి భయం వేస్తుంది కదా. అందుకే కాకి వేషంలో వచ్చి కావు కావు అన్నదట. పొద్దుకొచ్చి పాట చెప్తున్నాడు. కావు కావు అనలేదు. దైవజెండా ఇదిగో నీ కొరకు రొట్టె మాంసం తెచ్చాను, తిని పడుకున్నాడు. మళ్ళీ లేపాడు. 40 రోజులు నడాలి నువ్వు, తిను. అప్పటిదాకా వేడిగుంటుందా, చల్లగైపోతుందా? మరి అటు తింటున్నప్పుడు రెండోసారి వేడిగుంది కదా. అంటే ఏంటి? దేవదూత నిప్పులు అంటించి ఆ మాంసం మళ్ళీ రోస్ట్ చేసి ఏమేమో చేసి వాడికి ఇచ్చింది. లేపింది ఎవరు? కాకి లేపిందా? ఎవరు లేపారు? అలాగనే మీరు దేవునికి నమ్మకస్తులుగా ఉండి కుళ్ళు, కపటము, ద్వేషము, ఇటువంటి విధవ తలంపులు మీకు లేకుండా ఉన్నట్లయితే దేవుడు మీ ప్రతి అవసరత తీరుస్తాడు. అందుకు సైతాన్ని దేవుడు సృష్టించలేదు. వాడి యొక్క మనస్సులో కలిగిన ఆలోచనలను బట్టి వాడు దైవ సన్నిధికి దూరం అయిపోయి ఎక్కడికి వెళ్తాడు? దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కనుక మంచివాడు మంచిదంటాడు, చెడుద లోపల దూరలేదు. చెడు అని దేవుడు అనలేడు కనుక ఏమి అనకుండా వదిలేశాడు. ఇందులో బాగుంది, అదే మన కొరకు ఖాళీగా ఉందిరండి అని దూరాడు. దేవదూతలు ప్రత్యక్షముఖ సమయం వచ్చినప్పుడు వీడు దేవదూత, వీడు వెళ్ళి నిలబడినప్పుడు దేవదూతల ప్రత్యక్షముఖ సమయంలో నువ్వు ఎట్లా వచ్చావురా అని అడిగాడా? అడగాల లేదా? యేసు ప్రభుని కొండెక్కించి, యేసు నీవు నాకు మొక్కేవంటి చూడు, ఇదంతా నీకు ఇచ్చిస్తాను అన్నాడు లేదా? అది బాబు గారిదా? యేసు ఏమనాలి? ఒరే నా కొడుక, నేనే సృష్టించాను, నాది నాకేమి ఇస్తావరా అని అనగలిగాడా? ఎందుకు అనలేకపోయాడంటే ఎడెన్ గార్డెన్లో ఏ దినమైతే ఏ క్షణమైతే ఆదం తప్పు చేశాడో అప్పుడే ఇదన్నీ వాడు తీసుకున్నాడు. ఈ బంగారం, వెండి అన్నీ వాడు సొంతం అయిపోయింది. అందుకే అంటున్నాడు, నాకు మొక్కు నీకు ఇస్తాను. నీ దగ్గర ఇన్ని కోట్లు ఉన్నాయి, నీ దగ్గరికి వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేస్తుంది అంటే ఎవడిచ్చినట్లు? నాకు మొక్కు నీకు ఇస్తాను. ఇవన్నీ ఎవడిచ్చినట్లు? మరి అంతే కదా. దావీదు ఏమంటున్నాడు? నాకు ఎంత అవసరం అంత ఇస్తున్నాడు. నాకు దరిద్రుడిగా ఉంచలేదు, ధనవంతుడిగా చేయలేదు. ధనవంతుడు అయితే కళ్ళెత్తి మీదకి వెళ్ళిపోతాయి, దరిద్రులు అయితే నీకు అవమానం వస్తుంది. నాకు ఎంత అవసరం అంతే ఇయ్యి అన్నాడు. మరి ఆ మాట ప్రకారంగా నీకు ఎంత అవసరం అంతే నాకు ఇస్తున్నాడు. నాకు ధనవంతుడు చేయలేదు, నేను ధనవంతుడిని కాలేదు. కనుక సైతాను దేవుడు సృష్టించలేదు. వాని యొక్క చెడ్డ బుద్ధుల వలన, చెడ్డ తలంపుల వలన వాడు దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. దేవునికి ఘనపరచండి. ఈ దినము మీకు వర్తమానంలో 3 విషయాలు చెప్పాను. ఒకటి, ఉద్యోగము ఇచ్చేది కాదు, పుచ్చుకునేది కాదు. ఉద్యోగం అనేది ద స్పిరిచువల్ సెన్సేషన్ దట్ షల్ బి గివెన్ బై ద హోలీ స్పిరిట్. రెండవది, సైతానికి దేవుడు సృష్టించలేదు. మూడవది, మనం ఏ విధముగా పాపమే ఒప్పుకొని దేవుని యొద్దకు వచ్చి, ప్రభువా నేను పాపిని. క్రైస్తవులు మాత్రమే పాపం ఒప్పుకొని దేవుని యొద్ద ఉన్నవాళ్ళము. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును.
ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9989655080. మరొకసారి 9989655080.